హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఎంత మంచిగా సాల్వ్ చేయొచ్చు అనేది చూసి నేర్చుకోండి. వెంటనే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 1 4 జా 4 ప్లస్ 4 7 జా 28 ప్లస్ 7 10 జా 70 ప్లస్ 10 13 130. సో ఈ టర్మ్ అంతా కూడా మనం త్రూ ఎల్సిఎం చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది. కానీ అంత టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా అనేది కూడా చూడండి. ఓకేనండి, అంత టైం వేస్ట్ అవసరం లేదని నేను చెప్తానండి. మరి ఎలా చేయాలనేది ఒకసారి మీరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇలా గమనించండి ఫ్రెండ్స్, 4కి 1కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. 4కి 7కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. అట్లాగే 7కి 10కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. అలాగే 10కి 13కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. అండర్స్టాండ్? సో ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1/డిఫరెన్స్. సో గమనించండి, ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్గా తీసుకోవచ్చు, లేదా 1/ఫస్ట్ టైం మైనస్ లాస్ట్ టర్మ్గా కూడా తీసుకోవచ్చు అండి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ టర్మ్ అనేది ఏంటంటే ఇక్కడ 1/1గా రాసుకుంటానండి. లాస్ట్ టర్మ్ ఏంటంటే 1 - 13గా, అదే 1/13గా రాస్తామండి. డిఫరెన్స్ ఏది ఉందో అది 1/3 అండి. ఫస్ట్ టర్మ్ చూస్తే 1/1, లాస్ట్ టర్మ్ చూస్తే 1/13. త్రూ ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 1కి 13కి డిఫరెన్స్ 13 అవుతుందండి. 1 13లో 13, 13 1 13, 13 1 13. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, 1/3 ఇంటూ 13 - 1/13 అండి. సో 1/3 ఇంటూ చూడండి ఫ్రెండ్స్, 12/13 అవుతుందండి. ఏమవుతుందండి? 12/13 అవుతుందండి. ఫైనల్గా 3 1 జా 3 4 జా 4/13 అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుందండి? 4/13 అవుతుందండి. ఆప్షన్ 3 అండి. రైట్ అండి.